వస్తున్నా. పొంగుండ్రా తిప్పలేచిపోద్ది. మామా అల్లుడు, ఈ కొండ ఏంటి, నా జబ్బు మందిడు ఏంటి, నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడండి. మీకు శ్రీదేవి తెలుసా? గోర్పచ్చేవి తెలుసా? అదే మరి ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయి వాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడు అన్నట్టు వాడు మంది నువ్వు గుట్టుకు చచ్చి ఊరుకుంటావు. నువ్వు చెయ్యిలాగా పెట్టుకుని ఇక్కడే కూర్చుండు, నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు, ఒరే కొండయ్య గారు. లేని జబ్బు గీడి మందేవుడు. ఈ కొండయ్య గడి వైద్యంతో రోగం ఇంకా ముదిరిందని చెప్తాను, మా అల్లుడు దోలు తీరిపోద్ది. కొండయ్య ఏంటి గురు? కొండయ్య చెప్పు గురు. అరే కొండయ్య, ఇదే ఆఖరి పెడుతున్నారా? మా మామని ఎరగడ చేశారా? పని పూర్తయినాక బ్యాలెన్స్ పడింది. పిడి తోసేయి. ఇది కాదు, మీ మామనే. తోసేయి తోసేయి. మామగారు లోపలికి రండి. మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది. తర్వాత వర్జం వస్తుంది. రాత్రి వర్జం ఏమిటయ్యా? జిద్దులు మారిపోయినాయా? చెప్తా మీరు ఊరికే రోగం రాగం రూపంలో వస్తుంది. ఈ దెబ్బకి శ్రీదేవి కనిపించుంటుంది, ఈ దెబ్బకి భానుమతి కనిపించుంటుంది. ఇది కాకిరమాల, కన్నాంబ, దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి మూకీకి వచ్చింది? సౌండ్ వినపట్టలేదు. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. ఇచ్చేవాడు కొడుకు ఇచ్చే. ఫినిష్. అది మామగారు మామగారు మామగారు. ఇదేంటి కొండయ్య, మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. అడిగి పిడి కదా, ఈ లెవెల్లోనే ఉంటాం. ఇంటికి తీసుకెళ్తా. సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలడానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి 2 కావాలో 4 కావాలో. అదేంటి కొండయ్య, మా మామయ్య బతుకు పిల్లల పదిలే అయిపోయింది. మందు పని చేయటం ప్రారంభించింది. అయ్యో సార్ అయ్యో 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 సార్ తిరిగి ఉంది. నడవాలి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా. ఏం చెప్పమంటారంటమ్మా? పడిది పిడి. మీ నాన్న 2 గంటలు రెస్ట్ తీసుకుంటే 1 గంట అయిపోతుంది. ఈ నోంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బెలాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని పులుగు రక్త కణాలు మారిపోయాయి. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకీ పనైనా చేస్తున్నారంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు, ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటే? తీసుకెళ్ళి ఎట్లా తోవిచ్చు. మన గేదెలు లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గేదెల్ని కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లని కడిగించు. చచ్చిపోతాడే చూస్తామంటే అనవసరంగా చచ్చిపోతాడే. అయ్యో అయ్యో. లే మావా, లేకపోతే తన్నొచ్చు.